దేవుని పరిశుద్ధ నామమునకే ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య శక్తి కలిగిన నామంలో నా ప్రేమ వందనాలు. మనము గత 2 నెలలుగా అపోస్తలుల కార్యములలో నుంచి మన ధ్యానాన్ని కొనసాగిస్తుంటున్నాం. ఆదిమ సంఘము ఎందుకు ప్రభువు చేతిలో అంత గొప్ప పాత్రగా వాడబడింది? ప్రభువు ఆదిమ సంఘాన్ని, భూలోకాన్ని తలక్రిందులు చేయటానికి ఎందుకు వాడుకున్నాడు? మనల్ని ఎందుకు వాడుకోవటం లేదు? ఏమిటి వ్యత్యాసం అని మనము ఆలోచిస్తూ మనల్ని మనము ఆదిమ సంఘానికి ఎలైన్ చేసుకోవటానికి, లేకపోతే ఆదిమ సంఘములో ఏ లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలను మనం అలవాటు చేసుకోవటానికి మనము యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం. హల్లెలూయా. పోయిన వారము ఏం చెప్పానో ఎవరికి గుర్తున్నదండి? పోయిన వారం ఏం ధ్యానం చేశాం మనము? అననీయ సప్పీరాలు కదా, ఆదిమ సంఘంలో మొట్టమొదటగా పాపము ఎంటర్ కావటాన్ని మనం చూసాం కదా. మనకందరికి తెలుసు, సాతానుడు బయట నుంచి చాలా రకాలుగా వ్యతిరేకతలు, శ్రమలు, హింసలు, చెరసాలలు, దెబ్బలు తీసుకుని వస్తాడు కదా. మనము 3వ అధ్యాయము 4వ అధ్యాయంలో గమనించాం. వాళ్ళని, శిష్యులను చెరసాలలో పెట్టారు, దెబ్బలు కొట్టారు, బెదిరించారు. సో సాతానుడు బయట నుంచి అనేక రకాలుగా సంఘాన్ని కృంగదీయాలని ప్రయత్నం చేస్తాడు. కానీ సాతానుకి జయం రాదు. అప్పుడు సాతానుడు ఏం చేస్తాడంటే తెలివిగా బయట నుంచి కాకుండా లోపల నుంచే సంఘాన్ని పడేయాలని చూస్తాడు. వింటున్నారా? బయట నుంచి వ్యతిరేకతలు వచ్చినప్పుడు సంఘము తట్టుకొని నిలబడ్డది, సంఘ చరిత్ర మనం గమనిస్తే. కానీ లోపల నుంచి ఎప్పుడైతే పాపం వస్తుందో, లోపల నుంచి ఎప్పుడైతే ఆ యొక్క అవిధేయత వస్తుందో, ఆ పరిశుద్ధత కోల్పోతుందో, అప్పుడు సంఘము క్షీణించిపోతుంది కదా. మనము కీర్తనల గ్రంథాన్ని ధ్యానం చేసినప్పుడు కూడా మోయాబీయుల పాలెము దగ్గరికి ఇశ్రాయేలులు పోయినప్పుడు ఆ విధముగా వాళ్ళు ఏ విధంగా విగ్రహారాధన వ్యభిచారములోకి పోయారు, తద్వారా వాళ్ళు ఆ తెగులు చేత ఏ విధంగా సంహరించబడ్డారో అన్న విషయాలు మనము బిలాము, బాలాకు ఆ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేశాను. ఎప్పుడైతే సాతానుడు శాపవచనాలు బయట నుంచి ఇశ్రాయేలీల సంఘం మీద పలకటానికి వాడికి వీలుగానప్పుడు సాతానుడు ఏం చేశాడంటే లోపల దూరాడు. లోపల దూరి ఏం చేశాడు? సంఘం లోపలే పాపాన్ని తీసుకొచ్చి ఆ విధంగా వాళ్ళకి నష్టము, ఆ విధంగా వాళ్ళకి తెగులు, ఆ విధంగా వాళ్ళకి మరణము తీసుకొని రావాలని చూశాడు సాతాను కదా. ఆ విధముగా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో సంఘము ప్రారంభించబడుతుంది. సంఘ జన్మాన్ని మనం చూస్తాం, సంఘ ఎదుగుదలను మనం చూస్తాం కదా. 3వ అధ్యాయములో సంఘం యొక్క సంఘం చేసిన దేవుని శక్తి ద్వారా చేసిన అద్భుతం చూస్తాం, గొప్ప అద్భుతం. 4వ అధ్యాయంలో వాళ్ళ ధైర్యాన్ని చూస్తాం. సో 5వ అధ్యాయం మొదటి భాగంలో నేను పోయినసారి అననీయ సప్పీరాల గురించి జ్ఞాపకం చేస్తూ ఆ పాపము రావటాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను కదా. మనం ఈరోజు ముందుకు వెళ్దాం. దానికంటే ముందు మనం ప్రార్థన చేసుకొని ప్రభువుని సహాయం చేయమని అడుగుదాం. అందరూ దయచేసి స్థలంలో ఉంచండి. ప్రభువా నాతో మాట్లాడండి అని మీరందరూ మీ మనసులో దేవుణ్ణి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తుంటున్నాను. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, మమ్మల్ని ప్రేమించి క్షమించి మమ్మల్ని పోషించి నడిపిస్తూ దీవిస్తున్న మా ప్రియమైన మా కన్న తండ్రి, మా దేవా నాయన, నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాం. మేమైతే బలహీనులము. నీ వాక్యాన్ని వినటానికి, నీ వాక్యాన్ని పట్టుకోవటానికి, నీ వాక్యాన్ని చదవటానికి, ధ్యానించడానికి ఏమాత్రం యోగ్యత లేని వారం. అయినప్పటికీ నాయన యేసయ్య కలువరి శిలువ రక్తం ద్వారా కడుగబడి ప్రోక్షింపబడి నాయన నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నాము. దయతో మీరు మమ్మల్ని అంగీకరించి మీ స్వరాన్ని మాకు వినిపింపజేయండి తండ్రి. మమ్మల్ని మార్చండి నాయన, మమ్మల్ని సరిచేయండి నాయన. మేము ఆదిమ సంఘంలో ఉన్న లక్షణాలను కలిగి ఉండటానికి, వారితో సమానమైన ఉద్యోగము కలిగి ఉండటానికి, వారితో సమానమైన శక్తిని కలిగి ఉండటానికి నీ కృపను మీరు మాకు దయచేయండి. ఈ రోజు కూడా నాయన 5వ అధ్యాయంలో నుంచి మేము ధ్యానం చేస్తుంటుండగా నీ ఆత్మ సహాయము దయచేయండి, నీ ఆత్మ నింపుదల దయచేయండి, పరిశుద్ధాత్మ అభిషేకము దయచేసి నాయన
మా అందరితో నీవే మాట్లాడి మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసయ్య మహాశక్తి గల నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమేన్. సో అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము మొదటి 11 వచనాల్లో అననీయ సప్పిరా అనే ఒక ఇద్దరు వాళ్ళకున్న పొలము ఆస్తిని అమ్ముకుంటారు. వాళ్ళు అమ్ముకొని కొంత దాచిపెట్టుకొని కొంత అపోస్తుల పాదముల దగ్గర తీసుకుని వస్తారు. నేను పోయిన వారము స్పష్టంగా ఏమి జ్ఞాపకం చేశాను అంటే, నీవు అమ్మిందంతా తీసుకుని రావాలని దేవుని వాక్యములో ఎక్కడ ఆజ్ఞ ఇవ్వలేదు కదా. లేకపోతే నీవు నీ ఆస్తినంతా అమ్మాలి అని కూడా ఆజ్ఞగా ఇవ్వబడలేదు. కానీ వాళ్ళు చేసిన పాపం ఏంటంటే వేషధారణ. 4వ అధ్యాయం చివరిలో బర్నబా చేసినప్పుడు బర్నబాకు ఒక పేరు రావటం వాళ్ళు గమనించారు. మాకు కూడా ఒక పేరు రావాలని వాళ్ళు దేవుని సంఘాన్ని, దేవుని సేవకులను అబద్ధములోకి నెట్టివేయాలని, మేము ఇంతకే అమ్మాము అని అబద్ధముగా ఆ విధముగా చేసి ప్రభు యొక్క సంఘములో ఒక స్థానము సంపాదించుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. సో ఇట్టి మోసము, ఇట్టి అబద్ధము, ఇట్టి వేషధారణ పేతురుకు ఎవరు చెప్పకపోయినా కానీ పేతురుకు అది అర్థమైంది. ఏ విధంగా అర్థమైందంటే, పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడిగా ఉన్నాడు. నిజానికి మనం గమనిస్తే పేతురు కూడా ఒక మనిషే, నీలాగా నాలాగా ఒక మనిషే. కానీ పేతురు ఒక పాస్టర్ గా ఉన్నాడు అనుకోండి. పేతురు ఒక సేవకుడిగా ఉన్నాడు, అపోస్తులుడుగా ఆ సంఘానికి కాపరిగా ఉంటున్నప్పుడు విశ్వాసులు తన దగ్గరకు వచ్చినప్పుడు ఆ విశ్వాసుల్లో ఉన్న పాపము పేతురుకు కనపడ్డది. ఏ విధంగా అంటే అది కేవలము పరిశుద్ధాత్మ సహాయము ద్వారా కదా. పేతురులో ఏమి పవర్ లేదు. మనం కింద కూడా ఆ యొక్క పేతురు చేసిన అద్భుతాలను చూస్తాడు. ఆ విధంగా పేతురు వాళ్ళని ప్రశ్నిస్తాడు, మీరు ఇంతకే అమ్మారా అంటే వాళ్ళు అబద్ధం చెప్తారు. వాళ్ళకు ఒక అవకాశం వస్తుంది, అయిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోరు. అప్పుడు పేతురు ఏమంటాడంటే, అది మీ దగ్గర ఉంటే మీదే కదా, ఎవరు మిమ్మల్ని అమ్మమన్నారు అంటాడు 4వ వచనంలో. మీరు మనుషులతో కాదు, ఎవరితో అబద్ధం ఆడారట చెప్పండి, దేవునితో అంటాడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ చనిపోతారు. ఇద్దరు చనిపోయి తర్వాత వాళ్ళిద్దరూ పక్కనే పాతి పెట్టబడతారు కదా. ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. కాబట్టి దేవుడు పాపాన్ని అసహించుకునే దేవుడు, వేషధారణను అసహించుకునే దేవుడు కదా. అవిధేయత అంటే ఆయనకు ఇష్టం లేదు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులముగా ఉండాలి. పాత నిబంధనలో యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో గమనిస్తే ఆకాన్ అనే ఒక వ్యక్తి పాపం చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఇశ్రాయేలీయులందరూ కూడా ఓడిపోరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పాపము చేయటము ద్వారా ఏమవుతా ఉంటదంటే ఆ యొక్క శాపము, ఆ యొక్క శిక్ష సంఘమంతటి మీదకి వస్తుంది. ఒక కుటుంబములో ఒక వ్యక్తిలో పాపం ఉంటే అదేమవుతుందంటే అదంతా సంఘానికి ఎఫెక్ట్ అవుతుంది. అంటున్నారా? బైబిల్లో రాయబడిన సత్యం అది. దావీదు పాపం చేసినప్పుడు ఆ యొక్క ఇశ్రాయేలీయులు అందరూ కూడా శిక్షించబడ్డారు. వింటున్నారా? కాబట్టి ఈ ప్యాటర్న్ మనం చూస్తాం. అందుకే మొట్టమొదటిలోనే దేవుడు ఈ పాపాన్ని ఏం చేశాడు, శిక్షించాడు. ఈ నటన, ఈ అబద్ధము, ఈ మోసము కదా దేవునికి ఏమాత్రము ఇష్టము లేదు. కాబట్టి దేవునికి నీవు పేరు సంపాదించుకోవాలా, నాకు ఒక పేరు రావాలా, నాకు ఒక మెప్పు రావాలా, నాకు ఒక ఘనత రావాలా నువ్వు కోరుకుంటావు చూడ, దేవునికి నచ్చ. దేవుడికి ఏం కావాలంటే నీకు పేరుకు బదులు నువ్వు పరిశుద్ధంగా ఉంటే చాలు అని దేవుడు కోరుకుంటుంది. నువ్వు ఆయన కోసం ఏమేమో చెయ్యాలా, ఆయన కోసం ఏమేమో ఇవ్వాలని ఆయన కోరుకోవటం లేదు. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడంటే నీవు ఎట్లుండాలి చెప్పు, పరిశుద్ధంగా. అది దేవుడు కోరుకునేది. నీవు పవిత్రముగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుడు యేసు ప్రభు వారు కూడా ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన అసహించుకున్నది ఒకే ఒక్కటి, వేషధారణ.
మతాన్ని ఆయన అసహించుకున్నాడు. మతం పేరున వాళ్ళు చేసే ప్రార్థనలు, వాళ్ళు చేసే ఆ యొక్క అంగీలు, వాళ్ళు చేసే ఆ యొక్క వేషాలు, వాళ్ళు చేసే ఆ ప్రసంగాలని ఆయన బహిరంగంగా ఖండించాడు. ఎందుకంటే వాళ్ళు పైకి ఒకలాగా, లోపల ఒకలాగా ఉన్నారు. సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉంది. కాబట్టి దేవుని ముందు మనం ఏ విధంగా ఉంటున్నాం? దేవుని ముందు మనం సత్యముగా ఉంటున్నామా లేదా? నిజాయితీగా ఉంటున్నామా లేదా? ప్రభు సన్నిధిలో ఏ విధంగా ఉంటున్నావు? నువ్వు నీ పని దగ్గర ఏ విధంగా ఉంటున్నావు? నీ బంధువుల దగ్గర ఏ విధంగా ఉంటుంది? నీ ఇంట్లో నువ్వు ఏ విధంగా ఉంటుంది? ఒకసారి మనం ఆలోచించుకో. ఈ డబల్ లైఫ్ దేవునికి ఇష్టం లేదు. రెండు రకాల ముఖాలు పెట్టుకొని, రెండు రకాల జీవితాలతో కదా, రెండు పడవల మీద కాలేస్తూ దేవుని ముందు ఒకటి, బయట ఒకటి పెట్టుకోవడం దేవుడికి ఏమాత్రమో ఇష్టం లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నిజాయితీ కోరుకుంటున్నాడు, పరిశుద్ధత కోరుకుంటున్నాడు. కాబట్టి దేవునికి సమస్తము కనపడతాం. హల్లెలూయా. అననీయ సప్పీర సీక్రెట్ గా చేశారు అది. కానీ ఎవరికి తెలిసింది అది? దేవునికి తెలుసు. దేవుడు దేవుని సేవకుడికి కూడా చెప్పాడు. కాబట్టి మనము ఈ రోజు ప్రభువు ముందు పరిశుద్ధముగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. నువ్వు పర్ఫెక్ట్ కాకపోవచ్చు. దేవుడు నిన్ను పర్ఫెక్ట్ కావాలని కోరుకుంటున్నాడు, కానీ నువ్వు ఈ రోజు అన్నిట్లో పర్ఫెక్ట్ కాకపోవచ్చు, కానీ నిజాయితీ ఉండాలి. దేవా, నాకు ఈ బలహీనత ఉంది, నాకు సహాయం చేయమని చెప్పడం నిజాయితీ. అర్థమవుతుందా? నాకే బలహీనత లేదు, నేను సూపరు, నేను డూపరు, నేను బంపరు అంటే అదేంటది? వేషధార. అర్థమవుతుందా? నువ్వు పర్ఫెక్ట్ గా లేకపోయినా, నీలో బలహీనతలు ఉన్నా కానీ నువ్వు దేవుని ముందుకు వచ్చినప్పుడు ఏం చెప్పాలా? దేవా, నాలో బలహీనతలు ఉన్నాయి, నన్ను క్షమించు, ఈ బలహీనతలు వదిలిపెట్టాలని నాకుంది, నాకు శక్తినివ్వు అని నువ్వు ఎప్పుడైతే నిజాయితీగా ప్రభు సన్నిధిలో ఉంటావు చూడు, అది ప్రభు కోరుకుంటున్నా. కాబట్టి రండి మనం ముందుకు వెళ్దాం. 11వ వచనం. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగిలా భయము కలిగాను. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను, మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులే సొలొమోను మంటపములో ఉండేది. కడమ వారిలో ఎవడునో వారితో కలుసుకుంటకు తెగింపలేదు. ప్రజలు వారిని గణపరుచుండిరి. పురుషులు, స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడి. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే దేవుడు అపోస్తుల ద్వారా అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు. వాళ్ళందరూ ఏక మనస్సు, ఐకమత్యముతో వాళ్ళందరూ కూడా మందిరంలో ఉంటున్నారు. కొంతమంది వాళ్ళతో కలుసుకోవడానికి భయపడుతున్నారు. కానీ 14 వచనంలో ఏం చూస్తాము? 13లోనేమో వాళ్ళు కలుసుకోవడానికి భయపడుతున్నారట. కానీ 14 వచనంలో ఏం చూస్తామంటే మరి ఎక్కువ మంది విశ్వాసులయ్యి చేర్చబడుతున్నారు. ఎప్పుడు కూడా ఆ వేషధారంతో జీవించే వాడికి, పాపంలో ఉండేవాడికి దేవుని దగ్గర రావాలంటే భయమే. వాడు రాడు. వాడు వస్తే నేను అన్ని వదిలిపెట్టుకోవాలని ఆలోచిస్తాడు. వామ్మో, నేను మందిరానికి రాలేను అంటాడు. అని వాడు ఏం చేస్తాడంటే బయటుండి మీకు అది లేదు, మీకు ఇది లేదు, మీరు సరిగా లేదు, మీ బతుకులే మంచిగా లేవు, మీరు ఉట్టి వేస్ట్, నేనే మంచునని కోతలకు వస్తాడు. కానీ వాడిని దేవుని నమ్ముకోడు, వాడికి అర్థమైనా నమ్ముకోడు. ఎందుకంటే వాడికి ఏంది? భయం. ఏం భయం అంటే, నేను యేసే దగ్గరకు వస్తే నేను నా సంతోషం వదిలిపెట్టాలని భయం. నాకు ఈ లోకములో సంతోషం ఇచ్చే కొన్ని అలవాట్లున్నాయి, అవి ఎట్లా వదిలిపెట్టుకోవాలని వాడు భయపడతాడు. భయపడి ఆ వంక ఈ వంక చెప్పి వాగులల్లా వంకలల్లా తిరుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డల, కానీ నిజముగా ఎవరైతే నిజమైన ఆశీర్వాదం కావాలి, ఎవరైతే నిజమైన పరలోకం కావాలి, నాకు ఈ లోకం ఇచ్చే సంతోషము కాదు, ఈ తాత్కాలికమైన సంతోషము కాదు, ప్రభు సన్నిధిలోనే నిజమైన సంతోషం ఉన్నది, నాకు ఆ నిజమైన ఆనందం కావాలనుకుంటారో వాళ్ళు 14 వచనంలో ఏమయ్యారు చెప్పండి? అనేకులట. అందరూ అనేకులు అనండి. అనేకులు మరి ఎక్కువగా వాళ్ళు ప్రభు పక్షాన చేర్చుతున్నారు. 15-16 చూడండి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతనిని నీడ అయినను పడవలనని
మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడా వచ్చిరి. వారందరూ స్వస్థత పొందారు. అబ్బా, ఎంత గొప్ప అద్భుతమో గమనించారు. వీళ్ళు చాలా చాలా ఫేమస్ అయిపోయారు ఇప్పుడు. పేతురు, శిష్యులు, వీళ్ళందరూ. వీళ్ళకి ఇప్పుడు టైం లేదు. వీళ్ళు ఎంత బిజీ అంటే అనేక వేల మంది కదా. మనం 2వ అధ్యాయంలో ఎంతమంది రక్షింపబడ్డారు? 3,000 మంది. 4వ అధ్యాయంలో ఎంతమంది అయ్యారు? వాళ్ళు 5,000 మంది పురుషులే అయ్యారు. ఇప్పుడు ఈ 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంకా మరి ఎక్కువగా, ఇంకా లెక్క పెట్టడానికి లేదు. ఇప్పుడు ఒక సంఘం ఎంతమంది అయ్యారో మనకు తెలియదు. 30,000 మంది అయినా ఆశ్చర్యం లేదు. అద్భుతాలు జరుగుతుంటే పేతురు నడుచుకుంటూ పోతా ఉంటే వీళ్ళు ఏం చేశారంటే, అనేక చుట్టుపక్కల నుంచి ఉన్న వాళ్ళు, రోగులు, వ్యాధిగ్రస్తులు వచ్చి పేతురు నీడబడితే చాలని, పేతురు ఏ దారిలో నడిచిపోతుంటాడో, ఓ పొద్దుటేపు ఉంది కదా, పేతురు ఇడిపోతాడు కదా, మంచాలు ఇడిపెట్టండి, ఓ పొద్దుటుంటే ఇడు మార్చండి అని వాళ్ళు ఏం చేశారంటే ఆ మంచాల మీద రోగులను తెచ్చిపెట్టారు. నీడబడినా కానీ వాళ్ళు ఏమయ్యారట చెప్పండి? స్వస్థత. ఇది పేతురు గొప్పతనమా? చెప్పండి. మనం ముందున్న అధ్యాయాల్లో గమనిస్తే పౌలు యొక్క చేతి రుమాళ్ళు కూడా తీసుకుపోయి స్వస్థత పొందారట. పౌలు యొక్క నడికట్లు కూడా వాళ్ళు తీసుకుపోయి ఏం చేశారు? స్వస్థత పొందారు. ఇది వాళ్ళ గొప్పతనము కాదు. ఎవరి గొప్పతనం చెప్పండి? దేవుని గొప్ప. ఈ రోజుల్లో కొంతమంది ఉంటారు, అబద్ధ బోధకులు, అబద్ధ సేవకులు. వాళ్ళు మాకు గొప్పతనం అంటారు, మా గొప్పతనం అంటారు, మాలో శక్తి ఉన్నది అంటారు. కానీ పేతురులో ఎప్పుడు మనం అట్లాంటివి చూడం. పేతురు పత్రికలు గమనించాం. పేతురు రాసిన పత్రికలు ఎంత దీనత్వం ఉంటుందో పేతురు. పేతురే అంటాడు పదే పదే, నేను ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా ఉంటాం. మీరు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండు అంటాడు పేతురు. మీరు బలిమి చేత కాక కదా, దుర్లభము చేత కాక, సనుక్కొనక, ఏమంటారంటే భయముతో, ప్రేమతో మీరు పరిచర్య చేయండి అంటారు. మనకందరికీ ప్రధాన కాపరి ఉన్నాడు అంటాడు పేతురు. ఆయనే మనకు వాడబారని మహిమా కిరీటం ఇస్తాడు కాబట్టి మనము పరిచర్య జాగ్రత్తగా చేయాలంటాడు 1 పేతురు 5వ అధ్యాయం. కాబట్టి నేను మీకు ఏమి జ్ఞాపకం చేస్తున్నా అంటే, ఈ పేతురు ఇంత గొప్ప అద్భుతాలు చేసింది. వాళ్ళలో ఏమాత్రమో గర్వం లేదు. ఎందుకు అంటే వాళ్ళకు తెలుసు, వాళ్ళు కేవలము దేవుని చేతుల్లో పాత్రగానే వాడబడ్డారు. యేసయ్య ఒక మాట అంటాడు, ఏం తెలుసా? ఆయన భూలోకంలో ఉన్నప్పుడు, ఈ అద్భుతాలు ఏందిరా, మీరు నమ్మితే వీటికంటే గొప్పవి చేస్తారని. హల్లెలూయా. యేసు ప్రభు ఏమంటాడంటే, నేను చేసిన అద్భుతాలు కాదు, మీరు నన్ను నమ్మండి, నాకంటే ఇంకా ఎక్కువగా మీరు చేస్తారంటారు. హల్లెలూయా. ఈరోజు ఎవరన్నా అయ్యగారు అంటారా? ఎవరన్నా అయ్యగారు అట్లా అంటారా? వాళ్ళ విశ్వాసాలను చూసి మీరు నాకంటే ఎక్కువ చేస్తారంటారా? చెప్పండి. విశ్వాసాలతో అంటారా వాళ్ళ అయ్యగారు? నేను చేయటం ఏంది అద్భుతాలు, నువ్వు నమ్ము, నాకంటే ఎక్కువ చేస్తావు అంటారా? కానీ యేసయ్య అన్నాడు. చూస్తారా? యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం. ఈ మాట మీ అందరికి కంటత రావాలి కదా. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనం చదవండి. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయను. ఇంక నేను వెళ్ళిపోతున్నాను, నేను తండ్రి దగ్గర పోతున్నాను కాబట్టి నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేసే క్రియలన్నీ చేస్తాడు. మళ్ళీ ఏమంటున్నాడు చూడండి, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. గట్టి చెప్పండి, హల్లెలూయా. చూడండి, యేసయ్య ఎప్పుడు కూడా నేనే చేసిండ్రా, మీ మొక్కలకి మీకు ఏమైతుందిరా అనలే. మనమైతే అంటాం, ఈ రోజుల్లో అయ్యగారులు అయితే అంతే అంటాం, అవునా కదా? అభిషేకం అంటే నాదిరా, మీదేమున్నదిరా, మీరు చదువుకోలేదు, మీకు ఏం తెలుసు అంట కదా. ఈ రోజుల్లో అయ్యగారులు ఎట్లా తయారయ్యారంటే, వాళ్ళ ఇంట్లో పిల్లగాడికి కూడా అభిషేకం ఉంటుంది కానీ విశ్వాసులకు ఉండదు అన్నట్లయితే కదా. కొంతమంది, కొన్ని సంఘాలు నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే,
అయ్యగారు అమ్మగారు బిజీగా ఉంటే ఇంత పిల్లగాడు ఉంటాడు వాళ్ళ ఇంట్లో, వాడితో ప్రార్థన చేపించుకొని పోండి అంటారు విశ్వాసం. ఇంత పిల్లగాడితో వాడు ఏం చేస్తాడు, వాడు చేయబెట్టి వాడు ప్రార్థన చేసి వాడు పడేసి కదా. కానీ యేసయ్య యొక్క స్వభావం చూడండి. యేసయ్య ఏమంటున్నాడంటే, నేను అద్భుతాలు చేశాను, మీరు నన్ను నమ్మితే నాలాగా చేస్తారు, మళ్ళీ నాకంటే ఎక్కువగా చేస్తారు. సో యేసు ప్రభు నీడ ద్వారా అద్భుతాలు జరిగినట్లు మనం ఎక్కడ చూడం సువార్తల్లో. యేసు ప్రభు కేవలము వస్త్రపు చెంగును పట్టుకుంటే అద్భుతం జరిగిందని చూస్తాము, కానీ యేసయ్య నీడ ద్వారా, యేసయ్య ఎక్కడ కూడా ఇంకో నేను రాలేనురా, నేను బిజీగా ఉన్నా, ఇంకో నా ఖర్చు తీసుకొని పోండి, ఆ చనిపోయిన వాళ్ళ దగ్గర పెట్టండి, వాడు బ్రతుకుతాడు అని చెప్పలే. కానీ అవన్నీ ఎవరు చేశారు చెప్పండి? అపోస్తలులు చేశారు. ఎంత గొప్ప అద్భుతాలు చేశారు చూడండి. వింటున్నారా? ఎందుకు అంటే యేసయ్యే ఆ వాగ్దానం ఇచ్చాడు. అది వాళ్ళ గొప్పతనం కాదు. ఎవరి గొప్పతనం? అది ప్రభు యొక్క గొప్పతనం. ఎందుకు శిష్యులు ఇంత గొప్ప అద్భుతాలు చేశారు? ఎందుకు శిష్యులు వాళ్ళ నీడ స్వస్థపరిచింది? వాళ్ళ చేతి రుమాళ్ళు, వాళ్ళ నడుము యొక్క కట్లు స్వస్థపరిచాయి. ఎందుకు అంటే ప్రభు యొక్క వాగ్దానం, ప్రభు యొక్క శక్తి. వాళ్ళ గొప్పతనము కాదు, ప్రభు వాళ్ళకిచ్చిన అభిషేకం అది. ప్రభువే ఏమన్నాడో వీటికంటే గొప్పవి చేస్తాను. కాబట్టి ఈ రోజున ప్రభు మిమ్మల్ని అందరినీ వాడుకోవాలనుకుంటున్నాడు. కానీ మీరు పరిశుద్ధంగా ఉండండి. దేవుడు చేసిన అద్భుతాలు ఎవరైనా చేయగలరు, కానీ నీవు పరిశుద్ధముగా ఉంటే, నీవు ప్రార్థనలో ఉంటే, నీవు వాక్యములో ఉంటే, నీవు దేవునిలో కట్టబడితే, నువ్వు ప్రభువులో నిలవబడితే, నీవు నిలిచి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? నీ వలన అద్భుతాలు చేస్తాడు కదా. కాబట్టి మనము పేరుకి ఆ విధంగా ఉండదు, కానీ మనలో శక్తి ఉండాలి, మనలో ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఉండాలి. మనకందరికి కరెంటు తీగలు తెలుసు కదా. ఈ కరెంటు తీగ పెద్ద చుట్టలు చుట్టి పెద్ద అప్పుడే లారీలోంచి దించి ఆడ పెట్టారనుకోండి, తెల్లయి పిల్లగాళ్ళు ఎక్కి వాటి మీద ఆడుకుంటారు, అవునా కాదు? కానీ ఒక సన్న వైరు ప్లగ్గుకు పెట్టుంది అనుకోండి, దాన్ని పట్టుకుంటారా? కదా. మరి అది లావు కరెంటు తీగ కాదు, మరి దాని మీద ఎందుకు ఆడుకుంటున్నారు? ఈ సన్న తీగ, ఇది సన్నది రూపాయిదే, ఇది అది కొన్ని లక్షల రూపాయల స్తంభం మీద ఉండే కరెంటు తీగలే కదా. వాటిని ఎందుకు ఆడుకుంటున్నారు? ఇది సన్న తీగని ఎందుకు పట్టుకోవటానికి భయపడుతున్నారు చెప్పండి? తేడా ఏంటి? దీంట్లో ఏముంది? పవర్ ఉంది, కరెంట్ ఉంది. దాంట్లో అది అంతలా ఉన్నా ఏం లేదు, దాంట్లో పవర్ లేదు. కానీ అది ఒకవేళ పవర్ కి తగిలిస్తే ఏమవుతుంది? అది మళ్ళీ దాన్ని పట్టుకొని ఆడుకుంటారా? కాబట్టి ఆకారము కాదు, సైజు కాదు, నువ్వు సన్నగున్నా, నువ్వు ఏమున్నా కానీ నీలో ఏముండాలి చెప్పు? పవర్ ఉండాలి. ఆ హోలీ స్పిరిట్ పవర్ ఉండాలి, ఆ పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. హల్లెలూయా. అందుకే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటాడు ప్రభు? మీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. అప్పుడు మీరు యూదయ సమరయలోను, ఆ తర్వాత యూదయలోను, యెరూషలేములోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. హల్లెలూయా. ఇది శక్తి, ఇది పరిశుద్ధాత్మ శక్తి, ఇది పవర్ కదా. కాబట్టి ఈ పవర్ మనలో ఉండాలి, అప్పుడు ప్రభువు కార్యాలు చేస్తారు కదా. సో ఈ విధంగా గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతున్నాయి. ఎంత గొప్ప అద్భుతాలు అంటే అక్కడ ఏమని రాయబడదంటే 16వ వచనం చివరిలో వాళ్ళందరూ స్వస్థత పొందారు. అందరూ అనండి. బా చూడండి, ఒక్కళ్ళిద్దరు కాదు, కడుపుల నొప్పోళ్ళు కాదు కదా, మోకాళ్ళ నొప్పోళ్ళు కాదు, అందరూ మంచాల మీద వచ్చిన వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? స్వస్థత కదా. కదా తర్వాత ఏమవుతుంది చూడండి కదా. 17వ వచనం నుంచి, ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దుకయ్యుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో
ఉంచారు. చూడండి, ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు, దేవాలయపు యొక్క ప్రధాన యాజకుడికి, ఈ మత సంబంధమైన ప్రధాన యాజకుడికి మత్సరం వచ్చిందట. కుళ్ళు ఏమొచ్చింది చెప్పండి? కుళ్ళు, మత్సరము, జలసి కదా. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కుళ్ళు ఎముకలకు కుళ్ళు మంచిది కాదు. ఈ ప్రధాన యాజకులు, ఈ దేవాలయంలో ఉండే అధికారులు, ఈ సద్దుకైలు, మేము ఇంత పెద్ద పెద్ద అంగీలు వేసుకొని కదా ఉంటే మా యొక్క మందిరానికి ఎవరు రావట్లేదు, కానీ వీళ్ళు అసలు చదువుకోలేదు, వీళ్ళు చేపలు పట్టేటోళ్ళు, వీళ్ళకేంది ఇంత వేల మంది, వీళ్ళేంది ఇంత ఫేమస్ అవుతున్నారు, వీళ్ళేంది ఇన్ని కార్యాలు చేస్తున్నారు, వీళ్ళకేంది ఇంత శక్తి అని చెప్పి వాళ్ళకేమొచ్చింది చెప్పండి? ఏమొచ్చింది వాళ్ళకి? మత్సరం, వాళ్ళకి జలసి వచ్చింది, వాళ్ళకి కుళ్ళు వచ్చింది, అసూయతో నింపబడ్డారు. మత్సరం, అసూయతో నిండుకుని వాళ్ళని ఏం చేశారంటే రాత్రి ఆ పట్టణపు డిస్ట్రిక్ట్ ప్రిజన్ లో వాళ్ళని ఏం చేశారు? బలత్కారంగా పట్టుకొని చెరసాలలో పెట్టారు. చూడండి, చాలా సార్లు వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే నువ్వేదో తప్పు చేసినవని కాదు. నేను జనాలు ఎందుకు తిడతారంటే, నిన్ను జనాలు ఎందుకు కొడతారంటే, నిన్ను ప్రజలు ఎందుకు నచ్చరంటే నువ్వేదో తప్పు చేసినవని కాదు. కానీ ఎందుకు చెప్పండి? ఎందుకు? అసూయ. మనకి చాలా సార్లు వ్యతిరేకత ఎందుకు వస్తుంది చెప్పండి? పక్కనోడు గుల్లుకోవటం వల్ల. వాడు కుళ్ళుకొని వాడు ఏదో ఒకటి చేసిపోతాడు. నేను ఒకసారి కొత్త బండి కొనుక్కొని ఒకసారి ఎక్కడో మా ఇంటి దగ్గర ఎక్కడో పార్కింగ్ చేస్తే వచ్చేసరికి మొత్తం సీటుని మొత్తం బ్లేడ్ పెట్టి గీకా కదా. ఏమవుతుంది? అదేంటది? కుళ్ళు. నువ్వేమైనా తప్పు చేసినవని కాదు, నువ్వు వాడికి ఏమైనా గుద్దినవని కాదు, కానీ ఏంటది చెప్పండి? నువ్వు ఎదుగుతుంటే వాడు ఏం చేయలేడు, ఓర్చుకోలేడు. వారు చాలా సార్లు వ్యతిరేకతలు, చూడండి, అన్ని రకాలుగా వ్యతిరేకతలు సాతాను తీసుకొని వస్తున్నాడు సంఘం మీద. సో కుళ్ళు ద్వారా ఏమంటే అక్కడ స్పష్టంగా ఏమని రాయండంటే మత్సరంతో నిండుకుని వాళ్ళని చెరసాల్లో పెట్టారు. కాబట్టి ఏమవుతుంది చూడండి, 19వ వచనం, అయితే ప్రభువు దూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయములో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీయో ప్రజలతో చెప్పుడని వారితో. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. చూడండి, వీళ్ళు ఇట్లా వాక్యం చెప్తా ఉంటారు, అద్భుతాలు చేస్తా ఉంటాయి. వీళ్ళని చెరసాల్లో పెడితే చెరసాల్లోకి ఎవరు వచ్చారు చెప్పండి? చెరసాల్లోకి ఎవరు వచ్చారు? దేవుని దూత వచ్చారు, ప్రభు దూత వచ్చారు. వచ్చి వాళ్ళని అద్భుతంగా బయటికి తీసుకొని వస్తారు. అపొస్తలుల కార్యములో 12వ అధ్యాయంలో కూడా ఇదే విషయాన్ని మనం చూస్తాం. తలుపులు వేసినట్లే ఉంటాయి, తాళాలు వేసినట్లే ఉంటాయి. బయట కాపలాదారుడు కత్తి పట్టుకొని గన్ను పట్టుకొని అట్లా నిలబడ్డోడు లాగానే ఉంటాడు. కానీ ప్రభు దూత ఏం చేస్తాడంటే అద్భుతముగా వీళ్ళని ఏం చేస్తాడు, బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ప్రభు దూత ఏమంటాడంటే, మీరు పోయి మళ్ళీ ఏం చేయాలా? మళ్ళీ వాక్యం చెప్పండి, మీరు పోయి మళ్ళీ సువార్త చెప్పండి, మీరు పోయి మళ్ళీ దేవుని సేవ చేయండి. అంటే మనం ఏం చేస్తాం? మిమ్మల్ని చెరసాల్లో పెట్టారు, రేపు మిమ్మల్ని వేసేస్తాం అన్నారు అనుకోండి. దేవుని దూత బయటికి తీసుకొని వచ్చి మళ్ళీ వాక్యం చెప్పండిరా అంటే దేవదూత అంటాం, సార్ నువ్వైతే ఇవాళ వచ్చినావు కానీ రేపు వస్తావో రావు మాకేడ తెలుస్తుంది అంటాం. ఇక్కడ ఇవాళ వచ్చిన మమ్మల్ని బయట తీసిన సార్లు మేము వేరే ఊరికి పోయి తలలాసుకుంటాం అంట కదా. వ్యతిరేకతలో నువ్వు ప్రభు పరిచయం చేస్తే వ్యతిరేకతలు తప్పకుండా వస్తాయి. మనం VBS కోసం సిద్ధపడుతున్నా, VBS చేసేటప్పుడు వ్యతిరేకత వస్తుంది, అయినప్పటికీ మనం మానేయాలా? సువార్త చెప్తే వ్యతిరేకత వస్తుంది, మానేయాలా? చెప్పండి. నువ్వు దేవుని మందిరానికి వస్తే వ్యతిరేకత వస్తుంది. నీవు దేవుని పరిచర్య చేసినప్పుడు వ్యతిరేకత తప్పకుండా వస్తుంది. వ్యతిరేకత ఉంటే నేను చేయను అంటానికి లేదు. దానియేలు ఏం చేసిండు చెప్పండి? తన ఇంటి లోపల ఏం చేసిండు? ప్రార్థన చేసిండు, మోకరించి 3 సార్లు
దినమునకు 3 సార్లు మోకరించి యెరూషలేము తట్టు కిటికీలు తీసి తన ఇంటి లోపల ప్రార్థన చేస్తే ప్రజలు ఏం చేశారు? ఆయన తీసుకుపోయి ఏడబెట్టారు? చెరసాల కాదు, మీ మొఖాలు. ఆ మంచిగా చెప్పండి. కదా ఎక్కడ పెట్టారు? దానియేలు చెప్పండి. సింహాల బోన్లో పెట్టారు. చూసారా ఏం చేసిండు దానియేలు? ప్రార్థన చేసిండు. వాము నేనేం చేయలేదు, నన్ను కొడుతున్నారు, నన్ను తిడుతున్నారు అని ఎప్పుడు అనుకోబాకు. నీకు ఎప్పుడైతే వ్యతిరేకత వస్తుందో దేవుడు నీ పక్షాన ఉన్నాడని నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభువును బట్టి నువ్వు శ్రమ పడితే, ప్రభువును బట్టి నిన్ను నీ బంధువులు గాని, నీ కుటుంబ సభ్యులు గాని నిన్ను హేళన చేస్తే కదా, మీ యొక్క ఎవరైతే ఏంది ఊక చర్చికి పోతున్నావు, ఏంది నీ ముఖమేంది అట్లుంది కదా, నీ మెడేంది అట్లుంది కదా, నీ యొక్క కాళ్ళు ఏంది అట్టున్నాయి కదా, ఏమన్నా వేసుకో కదా, బోడి మెడ బోడి తలక ఏంది అది అంటే నేను హేళన చేసినప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? ప్రభువుని మహిమపరచాలి. ఎందుకు? వ్యతిరేకత అనేది కామన్. యేసు ప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నా నిమిత్తం మిమ్మును హింసించి నిందించి మీ మీద చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడెల్లా మీరు ఏడవండి అన్నాడా? ఏమన్నాడు? ఆనందించండి, ఎందుకు పరలోకంలో మీ ఫలము అధికమగు. హల్లెలూయా. సో వీళ్ళని తెచ్చారు. ఆ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది చెప్పండి? ప్రభువు దూత వస్తున్నారు. ఏ విధంగా చెరసాలలో 12వ అధ్యాయంలో మనం చూసాము. ఏ విధంగా షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడ్డప్పుడు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో ఎందుకు వేయబడ్డారు? వాళ్ళు ప్రతిమకు మొక్కలే, వాళ్ళు ఆ యొక్క విగ్రహానికి మొక్కలే, బొమ్మకు మొక్కమంటే మొక్కలే. మిమ్మల్ని ఏం చేస్తామన్నారు వాళ్ళు? అగ్నిగుండం. ఈ కథ వాళ్ళు చాలా పెద్ద అగ్నిగుండం వేశారు. ఎంత పెద్ద అగ్నిగుండం అంటే 60 అడుగుల ఆ యొక్క బొమ్మని కరగదీయటానికి, ఆ వెండి ఇత్తడి బంగారంని కరగదీయటానికి ఆ అగ్నిగుండం ఏర్పాటు చేశారు. అంత వెండి బంగారం కరగదీసి అన్ని అడుగుల ఎత్తు విగ్రహం చేసి ఇంకా మండుతా ఉంటే ఏమన్నారంటే, ఎవడన్నా దీనికి మొక్కకపోతే వాడిని వేస్తామంటే వీళ్ళు ఏం చేశారు? అందరు మొక్కితే వీళ్ళ ముగ్గురు నిటారుగా నిలవబట్టారు. అప్పుడు వీళ్ళని అగ్నిగుండంలో వేసినప్పుడు ముగ్గురిని ఇస్తాడు. ఎంతమంది కనపడ్డారు చెప్పండి? 4. యేసయ్య వాళ్ళ మధ్యలోకి వచ్చారు. హల్లెలూయా. యెహోవా దూత వాళ్ళ మధ్యలోకి వచ్చారు. కాబట్టి నీవు భయపడితే, ఓ మొక్కాలన్నా నీకు తెలీదన్నా కదా, యాడుండే యాడ ఏదో అంటారు కదా, యాడ పాడే పాట ఆడ పాడాలన్నా అంటారు. నీకు తెలియదన్నా అందరిని కలుపుకొని పోవాలన్నా అంటారు. నువ్వు కలుపుకొని అందరు కలిసి చేతుల మీద వేసుకొని నరకానికి పోతారు. కలిసి మెలిసి పాట పాడుకుంటా నరకానికి పోతే ఇప్పుడు ఆడ పాడటానికి కుదిరిద్దా? లేదన్నా, ఆడ పాడే పాట ఆడ పాడాలని. ఇప్పుడు వాడు దాంట్లో పోయి పాడు అంటే వస్తుందా పాట? చెప్పండి. కలవాలి. సో కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆడ పాడే పాట ఆడ పాడారా? చెప్పండి. నలుగురితో కులంతో అది అన్నరా? అనలే. మనమైతే అట్లుంటాం. ఆడబాడే పాట ఆడ పాడాలన్నా, నలుగురితో అట్లా అనాలన్నా, కులం కాడికి వచ్చినప్పుడు చేయాలన్నా అంటాం మనం. కానీ దేవుని బిడ్డలు ఎవరు అట్లా చేయాలి. వాళ్ళు రాజీ పడలేదు. వాళ్ళు భక్తి కోసం వచ్చినప్పుడు, దేవుని విషయాలకు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు రాజీ పడలే. వాళ్ళు నిలవబడ్డారు. ప్రభు వాళ్ళకు సహాయం చేశారు. సింహాల బోనైనా, అగ్నిగుండమైన, చెరసాలైనా ఎవరున్నారు చెప్పండి? వాళ్ళతో ప్రభుదూత, వాళ్ళతో యేసయ్య ఉన్నారు. సో దేవదూత వాళ్ళని బయటికి తీసుకుని వచ్చి మీరు వెళ్ళి చెప్పండి అన్నప్పుడు 21, వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోకి వెళ్ళి బోధించుండేది. ప్రధాన యాజకుడు అతనితో కూడనున్న వారిని వచ్చి మహాసభ వారిని, ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలువనంపించి వారిని తోడుకొని రెండని బంట్రోతులను చెరసాలకు పంపిరి. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనపడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా మూసి ఉండుటయో, కావలి వారు తలుపు ముందర నిలిచి ఉండుటయో చూచితిమి. కానీ ఏందంట? తలుపులు తీసినప్పుడు ఏముందాడా? చూడట్లేదా బైబుల్ ఎవరు? లోపల మాకొక్కడు కూడా కనపడదు. సో వీళ్ళకేం తెలియదు పాపం. దేవదూత బయటికి వచ్చి వీళ్ళని తీసుకుపోయిన సంగతి వీళ్ళకి తెలియదు.
పొద్దున్న వీళ్ళు వచ్చారు కోర్టుకి. ఎవరెక్కడ 302, 402, 502 మీరందరు రాండ్రా అన్నారు. వాళ్ళని బండ రోజులను పిలిచి పోయి మీరు ఇప్పుడు ఆ చెరసాలకు పోయి పేతురుని, యోహాను అందరిని పిలుచుకొని రాండి అంటే వీళ్ళు పోయారు తాళపు గుత్తి పట్టుకొని, ఇంత ఇంత పెద్ద పెద్ద తాళపు గుత్తులు పట్టుకొని ముందు నిలబడ్డారు. వాళ్ళు సైనికులు కత్తులు పట్టుకొని ఈటలు పట్టుకొని నిలబడ్డప్పుడు ఎవరు మీరు, ఏంది అంటే ఇట్లా మమ్మల్ని సారు పంపించి, ఎందుకు వచ్చారు, లోపల ఖైదీలను తీసుకుపోవాలి, ఏది కాగితాలే, కాగితాలు తీసాం, సరే తాళాలు తీసుకొని పోండి అంటే తాళాలు తీస్తే లోపల ఎవరున్నారు, ఎవ్వరు లేదు. తలుపులు వేసినట్లే ఉన్నాయి, కావలి వారు అట్లనే ఉన్నారు. సో ఇది ప్రభువు చేసిన అద్భుతం. చూడండి అపొస్తలుల కార్యంలో ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో గమనించి కదా. మొదటి 2-3 వచనాల్లో పేతురు ఆత్మ ద్వారా స్వరము వింటాడు. పేతురికి లోపల మనస్సాక్షి చెప్తా ఉంటుంది, ఏమని, నీ ముందు నిలబడ్డ ఈ అననీయ సప్ఫీరా తప్పు చేశాడు. పేతురికి ఆ సందర్భంలో దేవదూత చెప్పాడు అని రాయబడలే. ఎక్కడ పేతురు దేవుని స్వరం విన్నాడు అని కూడా రాయబడలే. పేతురికి దేవుడు ఈ విధంగా చెప్పాడని రాయబడలే. కానీ పేతురికి లోపల ఆత్మలో అర్థమైంది, అదే మనస్సాక్షి స్వరం. సో దేవుడు నీతో అనేక విధాలుగా మాట్లాడతాడు. వింటున్నారా? కొంతమంది దర్శనం వస్తేనే మాట్లాడినట్లు అంటారు, కలొస్తేనే మాట్లాడినట్లు అంటారు. పేతురికి అననీయ తప్పు చేసిందని కళ వచ్చిందా? ఇక్కడ రాయబడదా? దర్శనం వచ్చిందా? రాయబడ. కళ వచ్చినప్పుడు కళ వచ్చిందని రాయబడ్డ, దర్శనం వచ్చినప్పుడు దర్శనం వచ్చిందని రాయబడ్డ కదా. కానీ పేతురికి ఎవరు మాట్లాడారు మొదట్లో? మనస్సాక్షి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? దేవదూత. సో దేవుడు ఏ విధముగానైనా మాట్లాడగలరు. వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే వెళ్ళి దేవాలయంలో బోధిస్తున్నారు కదా. 24 వచ్చినప్పుడు చూడండి, అంతటి దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులు ఆ మాటలు విని ఇది ఏమవునో అని వారి విషయం ఎటుతోచు. వాళ్ళకి ఏం అర్థం కాదు. మైండ్ బ్లాక్ అయిందంటావు కదా, మైండ్ బ్లాంక్ అయిందంటావు కదా, అది తాళపు గుర్తులో వేసినట్టే ఉంది. జనాలు నిలబడ్డట్టు ఉంది, కానీ లోపల మాయమయ కదా. ఏం చేయాలన్నప్పుడు 25 వచ్చిన అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాల్లో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించున్నారని వారికి తెలపగా అధిపతి ఏం చేస్తున్నాడు? బంట్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలత్కారం చేయకే వాళ్ళని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ప్రజలందరూ ఎవరు పక్షాన్ని ఉన్నారు చెప్పండి? పేతురు పక్షాన్ని. సిటీ జనాభా అంతా కూడా పేతురు పక్షానే ఉన్నారు. ఈ అధికారులు పోయినప్పుడు వాళ్ళని ఏమన్నా గట్టిగా పట్టుకుంటే జనాలు ఏం చేస్తారు? వీళ్ళని రాళ్ళతో కొడతారు. ఎందుకు? ప్రజలందరూ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మా ఇంట్లో వాళ్ళు స్వస్థపరచబడ్డారు, మా ఇంట్లో వీళ్ళు స్వస్థపరచబడ్డారు, మేము దేవుని కార్యాలు చూసాం, దేవుడు మమ్మల్ని ముట్టాడు, మమ్మల్ని తాకాడు, మేము రక్షింపబడ్డాం, మీరెవరన్నా మా వాళ్ళనంటే ఏం చేస్తాం మేము అని ప్రజలు భయపడ్డారు. అధికారులు భయపడి ఏం చేశారంటే పేతురు దగ్గరకు వచ్చి, కొంచెం లోపలికి రండి, కోర్టుకు రండి కదా, మిమ్మల్ని ఏమన్నాం మేము, జస్ట్ మీరు రాండి, కొంచెం మాట్లాడాలి, చిన్న మాట్లాడాలని వాళ్ళని బ్రతిమిలాడి బలవంతం చేయకుండా వాళ్ళని తీసుకొని పోయారు కదా. 27 వచ్చిన చూడండి, వారిని వచ్చి సభలో నిలవబెట్టగా ఏమవుతుంది? ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపించలేదా? ఏమంటున్నాడు? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుష్యుని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించు. చూడండి, అందరూ ఏమంటున్నారంటే, ఈ లోకం ఎట్లుందంటే, నువ్వు ప్రార్థన చేసుకుంటే నీ ఇంట్లో చేసుకో, నువ్వు బైబుల్ చదివితే నీ ఇంట్లో చదువుకో, నువ్వు చర్చికి పోతే నువ్వు ఒక్కడు పో. నువ్వు ఎందుకు చెప్తున్నావు నలుగురికి? మేము ఈ బోధ ఆడ చెప్పొద్దు అంటే మీరు ఏం చేశారంట? ఈ యెరూషలేమును మొత్తం నింపి పడేశారని. హల్లెలూయా. ఈరోజు మన సంఘంలో ఎవరి దగ్గర కనుక వచ్చి ఈ మాటలు అంటారా? మన కాలనీ వాళ్ళు, ఏది నువ్వు చెప్పొద్దంటే కాలనీ మొత్తం నింపినమైంది అంటారా? ఎందుకంటే మనం చెప్పం, మనల్ని చెప్పితే అంటారు. కలెక్టర్ గారు మీ ఇంటికి వచ్చి
ఏం తమ్ముడో నిన్ను వాక్యం చెప్పొద్దంటే ఖమ్మం మొత్తం నువ్వు సువార్తతో నింపి పడేసినావు అంటారా? అనరు. మనల్ని చెప్పం. చూసారా మనకి వాళ్ళకి తేడా ఏందో? వాళ్ళు ఏం చేశారంటే యెరూషలేమును మొత్తం నింపి పడేశారు సువార్తతో. ఇప్పుడు వీళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే వీళ్ళు సువార్తలు ఎప్పుడు కూడా యేసయ్య చనిపోయిండని చెప్తున్నారు. యేసయ్య చనిపోయిండంటే ఎవరు చంపారు అంటే ఓ వీళ్ళే చంపారు అని వీళ్ళని మా మీదకి ఆ రక్తము వస్తదేమో మీరందరూ ఈ సువార్త చెప్తున్నారు కదా. పేతురు ఎప్పుడు ఆ ఉద్దేశంతో చెప్పలేదు, కానీ సువార్త చెప్పేటప్పుడు మనం ఏం చెప్పాలా? యేసయ్య మరణం గురించి చెప్పాలి. కానీ వీళ్ళేమనుకుంటున్నారంటే ఆ ఆ మనుషుని హత్య మా మీద తీసుకురావాలని మీరు చెప్తున్నారు, మాకు ఇప్పుడు భయం అవుతుంది, మేము ఎట్లా బయటికి పోవాలా అని వీళ్ళు టెన్షన్ పడుతున్నారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు మనకు ఆజ్ఞ ఇచ్చాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. మీరు వెళ్ళి సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. అది ఆజ్ఞ. అందరూ ఆజ్ఞ అనండి. ఆజ్ఞ అంటే నువ్వేం చేయాలంటే లోబడ. వింటున్నారా? కానీ మనం చేయం. మనం ఏం చేస్తామంటే మనల్ని అసలు ఎవ్వరు ఏమనరు. మనకి ఎవ్వరం మనం జైలుకు పోలే, మనల్ని ఎవరు కూడా చెంప మీద కొట్టలే, అయినా కూడా మనం భయపడతాం కదా. అయినా మనం ఎవరికి చెప్పం. అందుకే మన సంఘం ఎదగటంలో. అందుకే నీ కుటుంబంలో ఎంతో మంది, నీ బంధువుల్లో ఎంతో మంది ఇంకా నరకానికే పోతున్నా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వేం చేయాలంటే చెప్పటం నేర్చుకోవాలి కదా. దేవుడు ఏమంటున్నాడంటే నీవు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి ప్రకటించాలి, నీవు మూల్యం చెల్లించడానికి సిద్ధపడాలి. పేతురు శిష్యులు వాళ్ళు వామ్మో మాకేమన్నా అవుతుందేమని ఏమన్నా భయపడ్డారా? అందుకే చూడండి 29 వచనం ఏమంటున్నా, అందుకు పేతురును అపోస్తులను మనుష్యులకు కాదు మేము ఎవరికి లోబడాలని చెప్పు, దేవుడు. ఇది మనం ఎవరికి భయపడుతున్నాం, మనం ఎవరికి లోబడుతున్నాం? 4వ అధ్యాయంలో ఏమంటారంటే మేము మనుషులకు భయపడం కదా. 4వ అధ్యాయంలో చూడండి చక్కటి మాట అంటారు. 19 వచనం, అందుకు పేతురు యోహానును వారిని చూచి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడే, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా కదా. మేము దేవుని మాట వినాలా, మనుషుల మాట వినాలా? దేవునికి భయపడాలా, మనుషులకు భయపడాలా? వింటున్నారా అందరూ? మనం ఎవరికి భయపడుతున్నాం? సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు నువ్వు దేవుని ఆజ్ఞకు విధేయత చూపించాలా వద్దని భయపడుతున్నావా? మనుషులు ఏమనుకుంటారో అని నువ్వు భయపడుతున్నావా? చెప్పండి. ఆలోచిస్తున్నారా? కానీ శిష్యులు ఎవరికి భయపడ్డారు చెప్పండి? మనం పొద్దున మొదటి వర్తమానంలో విన్నాం, దేవుడు సార్వభౌముడు, ఆయనే న్యాయాధిపతి, ఆయనే తీర్పులోనికి తీసుకొని వస్తాడు. ఆయన నీకు ఒక గొప్ప భాగ్యం ఇచ్చాడు, అదేంటిదంటే సువార్త చెప్పమని. అయినాగా నువ్వు ఆయనకు లోబడకుండా, ఆయన మాట వినకుండా, మనుషులకు భయపడుతూ మనుషుల మాట వింటే ఏమనాల నిన్ను? మనల్ని ఏమనాల చెప్పండి? మనం ఎప్పుడు ఎదగతాం? మనం ఎప్పుడు ఇట్లనే ఉండాలా? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు. మనం సువార్తను ప్రకటించాలా వద్దా చెప్పండి? మీరు మీ బంధువుల దగ్గరికి పోయినప్పుడు, మీ ఇంటి వాళ్ళకి, మీ ఇంటి పక్కన వాళ్ళకి, మీ స్నేహితులకి, మీ పని చేసే దగ్గర మీరు ప్రతిరోజు సువార్తను ప్రకటించే వాళ్ళుగా ఉండాలి. యేసయ్య గురించి చెప్పే వాళ్ళుగా ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను పలానా వీధిలో, పలానా గ్రామంలో, పలానా బంధువుల మధ్య, పలానా స్నేహితుల మధ్య, పలానా స్కూల్లో, పలానా కాలేజీలో, పలానా ఆఫీస్లో, పలానా వ్యాపారంలో ఎందుకు పెట్టాడు అంటే నువ్వు నీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏం చెప్పాలి చెప్పు? యేసయ్య గురించి సువార్త చెప్పాలి. కాబట్టి దేవుడు నిన్ను ఆ విధంగా పెట్టాడు. పేతురు ఏమంటున్నాడు? మేము దేవునికే లోబడాలి. 30-31 చూడండి, మీరు మ్రానున వ్రేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడో లేపు.
ఎందుకు లేపాడట? 31 వచనం, ఇశ్రాయేలునకు మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకు దేవుడు ఆయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణాస్త బలము చేత హెచ్చించాడు. కాబట్టి ఆయన చనిపోయాడు, ఆయన శిలువ మీద చనిపోయాడు, తిరిగి లేచాడు. సువార్త చెప్పేటప్పుడు చూడండి వీళ్ళు ఏమేమి చెప్తున్నారు. యేసయ్య మరణం, పునరుద్ధానం కదా, ఆయనే రక్షకుడు అని చెప్పి. 4వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడు పేతురు? మీరు ఈ నామమునందే, మరి ఏ నామమున రక్షణ దొరకదు. ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి క్రిందయే గాని ఈ నామము తప్ప వేరే నామము. సో ఇక్కడ కూడా పేతురు అదే అంటున్నాడు, ఆయనే రక్షకుడు. చూడండి 32వ వచనం చూడండి, చాలా ప్రాముఖ్యమైన వచనం. దేవుడట తనకు విధేయులైన వారికి పరిశుద్ధాత్మనిచ్చాడు. ఎవరికి ఇచ్చారని చెప్పండి? పరిశుద్ధాత్మని విధులైన. మరలా ఏమంటున్నాడంటే పరిశుద్ధాత్మయు మేము సాక్షులము అంటున్నాడు. హల్లెలూయా. ఎవరము సాక్ష్యం ఇచ్చేది, ఎవరు సాక్షులుగా ఉండేది అంటే ఇద్దరు మనుషులు. ఎవరెవరు చెప్పండి? ఎవరెవరట? ఒకళ్ళు పరిశుద్ధాత్మ, రెండోది ఎవరు? మేము. నువ్వు ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తున్నావో నువ్వు ఎవరి కొలీగ్ అవుతున్నావో తెలుసా? నువ్వు ఎవరితో కలిసి పనిచేస్తున్నావో తెలుసా? ఎవరితో కలిసి పనిచేస్తున్నావు చెప్పు? పరిశుద్ధాత్మ. నీవు ఎప్పుడైతే సువార్తను ఎందుకే అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం ఏముంది? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందు. అప్పుడు మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు నాకు సాక్షులై. సో పరిశుద్ధాత్మ నీలో ఉంటే నీకు శక్తి వస్తుంది. నీలో ఉన్న శక్తి నిన్నేం చేస్తుందంటే సాక్షిగా పెడుతుంది. కొన్ని సంఘాల్లో ఎట్లుంటారంటే, నేను విమర్శించటం నాకు ఇష్టం లేదు కానీ చెప్తున్నా, పరిశుద్ధాత్మ వచ్చింది అని కొంచెము ఎగురుతారు, డాన్స్ వేస్తారు, కానీ వాళ్ళు బయటికి పోయి ఎప్పుడు సాక్షిగా నిలవబడతారు. కానీ నిజమైన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అది ఎట్లా కనపడాలి చెప్పండి? శక్తి రావాలి నీకు. ఏం రావాలి నీకు? శక్తి. ఆ శక్తి నిన్ను ఏం చేయాలా? సాక్షిగా నిలవబెట్టాలి. ఎక్కడ? సంఘంలో కాదు. ఏమంటున్నారు అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో? యూదయలోను, యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను, భూదిగంతము. మీకు తెలిస్తే ఇది యెరూషలేం అంటే వాళ్ళుండే ఊరు, వాళ్ళుండే సిటీ. యూదయ అంటే వాళ్ళ జిల్లా, లేకపోతే వాళ్ళ స్టేట్ అనుకోండి, వాళ్ళ దేశం అనుకోండి. సమరయ అంటే మళ్ళీ పక్క దేశం. భూదిగంతముల వరకు అంటే ఇంకా లాస్ట్ చివరి దాకా అని అర్థం. సో ఫస్ట్ నువ్వు ఎక్కడ ఉండాలా? నీ ఊర్లో ఉండాలా, నీ జిల్లాలో ఉండాలా, నీ రాష్ట్రంలో, నీ దేశంలో. లాస్ట్కి ఎక్కడ దాకా ఉండాలి నువ్వు? ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్, భూదిగంతంలో. అది దేవుడు కోరుకు. అట్లాంటి పరిశుద్ధాత్మ శక్తి నీకు కావాలి. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు మేమును పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యము అంటున్నారు కదా. ఈరోజు 5వ అధ్యాయం కంప్లీట్ చేసుకుందాం అనుకున్నాము కానీ ఆ సమయం లేదు. నేను ఇక్కడ ఈ వచనము దగ్గర నేను ముగిస్తున్నాను. 32వ వచనము దగ్గర మనము అన్నిటికంటే ముందు దేవుణ్ణి ముందు పెట్టడం నేర్చుకో. నీ కంఫర్ట్ కంటే, నీ సుఖము కంటే, నీ సంతోషము కంటే నువ్వు ఎవరిని ముందు పెట్టాలి చెప్పు? దేవుణ్ణి ముందు పెట్టు. నీ విశ్వాసంలో నువ్వు రాజీ పడకూడదు. నీ సాక్ష్య జీవితంలో నువ్వు రాజీ, నా సుఖము, నన్నేమనుకోవద్దు, నన్ను ఎవ్వడు కదిలియొద్దు అంటే నువ్వు దేవునికి పరిచయం చేయాలి. కొంతమంది ఉంటారు ఎవ్వడు కూడా కదిలియొద్దు అంట. వాడు బస్సులో కూర్చున్నా వాడు ఎట్లా కూర్చుంటాడు అంటే మొత్తం 3 సీట్లు నాయ అన్నట్టు కూర్చుంటాడు. ఎవరన్నా వచ్చినా కానీ ఏమంటాడు? ఉన్నర్లే ఎనిక్కి పో అంటాడు. ఎవడు ఉండడు కదా. కొంతమంది ఉంటారు ఫ్లైట్ లో కానీ పెద్ద హైటెక్ బస్సులలో కానీ కూర్చున్నప్పుడు ఆ చేతులు పెట్టుకునేది ఉంటుంది. ఇద్దరికి మధ్యలో ఒక్కటే ఉంటది. ఒక్కడే వాడే పెడతాడు చెయ్యి, పక్కన అసలు పెట్టనీయడు. 7 నుంచి హైదరాబాద్ దాకా వాడే పెట్టుకుంటాడు చెయ్యి కదా. కొంచెం నువ్వు పెట్టుకున్నావు కదా, నన్ను కూడా పెట్టుకునిరా అంటే వాడు పెట్టుకోలేడు. నా సుఖం నాదే అని. ఉన్నారా ఎవరైనా తగిలారా మీకట్ట? లేదా మీరే అట్ట అంటోళ్ళ?
ముందే ఎవడన్నా ముందే 2 చేతులు ఇట్ట నెట్టి పెడతారు కొందరు కదా. మన సుఖము కంటే, మన సంతోషం కంటే మనం ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి చెప్పండి? దేవునికి ఇవ్వాలి. ఆయన సువార్తకి ఇవ్వాలి. రాజీ పడకూడదు. శిరసాలైన, దెబ్బలైన, నిందలైన కదా. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే ఆ చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-20 వరకు మనం గమనిస్తే ఏమంటాడు? ఆ పరలోకమందునో భూమి మీదనో నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అంటాడు. కాబట్టి అంటాడు. అందరు కాబట్టి అనండి. ఎందుకు కాబట్టి? ఎందుకంటే నాకు అధికారం. ఆయన ఏమంటుండే కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా. దేన్ని బట్టి ఆయన మిమ్మల్ని వెళ్ళమంటున్నాడు అంటే దేన్ని బట్టి అంట? నాకు పరలోకమందును భూమి మీదను సర్వాధికారం. ఎక్కడ పోయినా నాదే అధికారం. మీరు అనుకోవచ్చు వాళ్ళు మిమ్మల్ని జైల్లో పెడతారని మీరు టెన్షన్ పడవచ్చు కానీ ఫైనల్ అధికారం ఎవరిది? నాది. కాబట్టి ఏమంటారు? మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిస్మం ఇచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. లాస్ట్ లో ఏమంటున్నారు చూడండి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉన్నది. చూడండి దేవుడు ఏమంటున్నాడంటే ఫస్ట్ ఏమన్నాడంటే నాకే సర్వాధికారం, నేనే సూపర్ బాస్, నేనే అందరి ప్రధానమంత్రుల కంటే పైన, నేనే రాజులకు రాజు, నాదే అధికారం. కాబట్టి మీరు పోండి, మీరు పోయి సువార్త చెప్పండి, నేను మీతో కూడా ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు చెప్పండి? నేను మీతో. ఆయన పేతురుతో ఉన్నాడా లేడా? అపోస్తులతో ఉన్నాడా లేడా? అందరికంటే ఆయనదే అధికారమా? ప్రధాన యాజకులది అధికారమైందా చెప్పండి? ఆయనది అధికారమైందా? మహాసభ వాళ్ళది అధికారమైంది. కాబట్టి మా ఆయన ఏమంటాడు? మీరు వెళ్ళండి. కాబట్టి ఈ విధముగా మనము ఆదిమ సంఘములో ఉజ్జీవాన్ని చూస్తుంటుంది. ఆదిమ సంఘములో మనం ధైర్యాన్ని చూస్తుంటున్నాం. ఆదిమ సంఘములో మనం శక్తిని చూస్తుంటున్నాం. ఆదిమ సంఘములో మనం అద్భుతాలు చూస్తుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ జీవితాలు ఏం చేశారు? ప్రభువుకు సమర్పించి వాళ్ళు అన్నిటికంటే ప్రభువునికి ప్రాముఖ్యతనిచ్చారు. వాళ్ళు అన్ని వదిలి అబ్రహాములాగా దేవుణ్ణి వెంబడించారు. వాళ్ళు ఈ లోక సంబంధమైన అన్నిటిని తిరస్కరించారు. వాళ్ళు నిజమైన శిష్యులుగా వాళ్ళ సౌకర్యము కంటే, వాళ్ళ సుఖము కంటే దేవునికి విధేయతగా ఉండటమే మహాభాగ్యం అనుకున్నారు. మీరు ఇంటికి వెళ్ళినాక మిగతా వచ్చిన చదువుకోండి. వాళ్ళు సంతోషిస్తారు. జైల్లో పడి దెబ్బలు కొట్టినందుకు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రభువు నిమిత్తం మేము దెబ్బలు తిన్నామని వాళ్ళు ఏం చేస్తారు? ఇది భాగ్యం ఇది మా అదృష్టం అనుకుంటారు. అనుకుని వాళ్ళు సువార్త ప్రకటన వచ్చారు. మనోళ్ళు ఇక్కడ ఏమైనా ఒక్క దెబ్బ పడితే మనం ఏం చేస్తాం? నిరహార దీక్ష, లేకపోతే ర్యాలీ, పీస్ ర్యాలీ అంటారు. అవునా కదా? లేకపోతే ఎంఆర్ఓ దగ్గర పోయి లెటర్ ఇస్తాం పోలీసు. కానీ వాళ్ళు ఏం చేశారు? ఇది మా అదృష్టం అని. హల్లెలూయా. కాబట్టి మనం ఆ విధంగా ప్రభు పరిచర్య చేద్దాం. మనం ఆ విధంగా సువార్తను ప్రకటిద్దాం. మనం ఆ విధంగా సాక్షులముగా ఉందాం. అనేకులను నరకము నుంచి తప్పిద్దాం. ఎందుకంటే ఆ నామము తప్ప వేరే నామము లేదు. యేసయ్య నామము తప్ప నీ బంధువులే కావచ్చు, నీ ఫ్రెండ్సే కావచ్చు, నీ ఇంటి పక్కనోళ్ళే కావచ్చు, నువ్వు రోజు వాళ్ళతో మాట్లాడవచ్చు, నీ క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు. కానీ యేసయ్య నామంలో రక్షింపబడకపోతే వాళ్ళు ఎక్కడికి పోతారు? నరకానికి. కాబట్టి నువ్వేం చేయాలా? వాళ్ళకి సాక్షిగా నిలబడాలా, సువార్తను ప్రకటించాలి. రండి తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. మనలో దేవుని భయం ఉందా? మనుషుల భయం ఉందా? ఒకసారి మనం ఆలోచిద్దాం. వాళ్ళు నా గురించి ఏమనుకుంటారో, నాకు మంచి పేరు ఇస్తారో లేదో అని నువ్వు ఆలోచిస్తున్నావా? లేకపోతే నువ్వు నిజంగా దేవునికి భయపడుతున్నావా? నీలో పరిశుద్ధత ఉందా? నిజముగా నీలో పరిశుద్ధాత్మ శక్తి ఉన్నదా లేదా? నువ్వు మౌనముగా ఉంటున్నావా? ధైర్యముగా ప్రకటిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. ప్రభు పాదాల దగ్గర మనల్ని మనం సమర్పించుకున్నాం.
దేవా, నువ్వు నా దగ్గరికి ప్రజలను తీసుకుని రా. నేను కూడా వెళ్తున్నప్పుడు, నేను పని చేస్తున్నప్పుడు నీ గురించి చెప్పాలి నాయన. నీకు సాక్షిగా నిలబడాలి నాయన. ఆదిమ సంఘంలో ఉన్న ఉజ్జీవము, ఆదిమ సంఘంలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తి నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుంది. ఆదిమ సంఘంలో ఉన్న భక్తి, ఆదిమ సంఘంలో ఉన్న శక్తి, బలము, ధైర్యము నాయన, వాళ్ళ ఆనందము, వాళ్ళ సంతోషము నాకు కూడా కావాలి అని ప్రార్థన చేసుకున్నాను. దయగలిగిన తండ్రి, ప్రేమగల ప్రభువా, గొప్ప దేవా, తండ్రి నాయన, నీ పాదముల దగ్గరకు మేము వస్తుంటున్నా. తండ్రి, నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా దేవా, మా తండ్రి, ఆదిమ సంఘములో నాయన వారు ఏ విధముగా నీ యందు భయభక్తులు కలిగి ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా శక్తితో సువార్తను ప్రకటించారు నాయన, ధైర్యముతో నాయన, రాజీ పడకుండా నాయన సువార్తను ప్రకటిస్తూ వచ్చారు. మేము కూడా ఆ విధముగా శక్తి కలిగి, ధైర్యము కలిగి సాక్షిగా నిలబడటానికి కృపను మీరు మాకు దయచేయండి తండ్రి. వారిలో ఎంతో పరిశుద్ధత ఉంది నాయన. వాళ్ళు చిన్న పాపాన్ని కూడా సహించలేకపోయారు. ప్రభా, మాకు కూడా అట్టి పరిశుద్ధతను దయచేయండి తండ్రి. జ్ఞాపకం చేసుకున్నాను, మాలో ఎన్నో బలహీనతలు నాయన, ఎంతో అవిధేయత ఉన్నది నాయన. మా హృదయంలో నాయన ఎన్నో ప్రభా తండ్రి నీకు అయిష్టమైనవి ఉంటున్నాయి ప్రభా. వాటిని అన్నిటిని తీసివేయండి నాయన. మమ్మల్ని పరిశుద్ధపరచండి నాయన. నీకోసము నాయన మేము పరిశుద్ధమైన పాత్రలుగా ఉంటూ అనేకులను నాయన, మా చుట్టాలు, మా బంధువులు, మా స్నేహితులు, మా ఇరుగు పొరుగు వారు, మా తోటి పనివారు నాయన ఎంతో మంది నరకానికి పోతున్నారు. ఒకే ఒక్క రక్షకుడు ఉన్నాడని వాళ్ళకు తెలుసుకోకుండా నరకానికి పోతున్నారు. కాబట్టి అట్టి వారిని అందరినీ నాయన నీ పాదాల యొద్దకు తీసుకుని రావటానికి నన్ను, మమ్ములను నీవే గొప్ప సాధనముగా వాడుకొనమని ప్రార్థన చేస్తున్నా. దాన్ని నీకే వందనాలు చెల్లిస్తూ ప్రభు, వాక్యము నాయన మా జీవితంలో నీరు కట్టి ఫలింపజేయండి తండ్రి. ప్రభు నాయన, దుష్టుడు ఈ వాక్యాన్ని ఎత్తుకుని పోకుండా మేము కేవలం వినువారం మాత్రమే కాకుండా వాక్యాన్ని గైకొని లోబడి దాన్ని ఆచరించు వారముగా ఉండునట్లు నీ కృపను మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఈ మనవులన్నిటిని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య శక్తిగల నామములోనే అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి. ఆమేన్.